ఏకాదశి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలకు మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుందని అన్నారు. 2 లక్షల రుణమాఫీ అమలవడం పెద్ద సాహసోపేత నిర్ణయం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గుర్తించాలని రైతులందరికీ హృదయపూర్వక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్.